నిరుపేదలకు ఇళ్ల స్థలాలు అందించి నీడ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ఎంపీడీఓ కార్యాలయంలో కోనరావుపేట గ్రామంలోని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను పట్టాలను యాస్మిన్ బాషా ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావుతో కలిసి పంపిణీ చేశారు. 140 మంది లబ్ధిదారులకు గాను 39 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారు. 14 ఏళ్ల తర్వాత పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరుగుతున్నదని, పలు శాఖల ఆధీనంలోని భూములను గుర్తించి లేఅవుట్ చేసి నిరుపేదలను గుర్తించి పట్టాలను అందజేయడం జరుగుతున్నదని అన్నారు. అధికారులు ఆయా భూములను అప్పగిస్తారని, ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులు ఇళ్లను కట్టుకోవాలని తెలిపారు. గృహలక్ష్మి పథకం క్రింద 3 లక్షల రూపాయలు దశలవారీగా అందిస్తారని, మొదట లబ్ధిదారులు నిర్మాణం పనులు ప్రారంభించుకోవాలని తెలిపారు. పెట్టడం జరుగుతుంది. దాని ప్రకారం మీకు అక్కడ మీరు ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. పట్టాలు ఇచ్చిన తర్వాత ఇల్లు కట్టుకోవడం ఎలా అనేది చాలా మంది మీలో అనుకోవచ్చు. సో దీనిలో కూడా రానున్న సమయంలో మీ అందరికీ తెలుసు, గౌరవ సీఎం గారు రానున్న సమయంలో మనకి గృహలక్ష్మి స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతి అర్హులైన వాళ్ళకి 3 లక్షల ఆర్థిక సహాయం అనేది అందజేయడం జరుగుతుంది. దానికి గైడ్ లైన్స్ కూడా రావడం జరిగింది. అంటే వేరియస్ స్టేజెస్లో కట్టేటప్పుడు బేస్మెంట్కి ఒకసారి లెంటల్ లెవెల్ స్లాబ్ పడినాక అండ్ ఫినిషింగ్ స్టేజ్లో మళ్ళీ 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది. సో తప్పనిసరిగా ఎవరైతే దీనిలో అర్హులు ఉన్నారో వాళ్ళకి కూడా ఆ సహాయం అనేది అందించడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అది కాకుండా మీరు కూడా ఒకవేళ, ఎందుకంటే గైడ్ లైన్స్ ప్రకారం ఇమీడియట్గా మీరు పని స్టార్ట్ చేసుకోవాలి పట్టాలు ఇచ్చిన తర్వాత. సో దయచేసి ఎవరైతే ఫౌండేషన్ అయినా వేసుకుంటే మిగతా సపోర్ట్ అనేది ఒకవేళ గవర్నమెంట్ నుంచి అర్హులైతే తప్పనిసరిగా అందించడం జరుగుతుంది. దీంతో పాటు చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి పేదవాళ్ళకి ఏదో ఒక రకమైన సహకారం గవర్నమెంట్ నుంచి అందజేయడం జరుగుతుంది. సో అందరు కూడా ఆఫీసర్స్ కూడా చాలా మన గ్రామాలు చూసుకుంటే తప్పనిసరిగా మాట్లాడాలి. పాత ఒక 9 years ముందు ఎలా ఉండేవి, ఇప్పుడు ఒక సెల్ఫ్ సఫిషియెంట్గా గ్రామాలు అయ్యారంటే అదంతా మనకి తెలుసు. ఒక మంచి చట్టం తీసుకురావడం, ఆ బాధ్యత అనేది గౌరవ సర్పంచులకి వాళ్ళ వార్డ్ మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ప్రజల సహకారంతోనే అన్ని గ్రామాలు కూడా చాలా చక్కగా ఈరోజు తయారవడం జరిగింది. మెట్పల్లి మండలంలో కోనరావుపేట గ్రామంలో చాలా రోజుల నుంచి నలిగిపోతున్న ఇండ్ల ప్లాట్ల పట్టాలి కార్యక్రమం ఈరోజు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో, కలెక్టర్ గారి ప్రెషర్తో, ఎందుకంటే ప్రభుత్వం నుంచి ప్రెషర్ ఉన్నది కనుక ప్లాట్లు ఇవ్వాలని ఒక మంచి కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వారి ఆధ్వర్యంలో 140 మందికి ఎలిజిబుల్ ఉన్నారు. 140 మందికి ప్లాట్లు ఇచ్చడం జరిగింది. మిగతా వేళ మిగిలిపోయినా ఇంకా 2-3 ఎకరాలు అట్లా స్పేర్లో పెట్టినాం. ఎవరిలో మిగిలిపోయినా వాళ్ళకు కూడా ముందు భవిష్యత్తులు ఇస్తాం. ఎందుకంటే అందరూ విలేజ్ అంతా అనుకొని తీర్మానం చేసిన 140 మందికి ఇచ్చినాం. ఇంకెవరైనా మిగిలిపోయినా కానీ వాళ్ళకు కూడా ప్లాట్ ఇస్తాం. కలెక్టర్ గారు ఎంత వీలైతే అంతే ఇచ్చడానికి కోసం కూడా చెప్పాను. కుట్రలు కూడా మేడం దృష్టికి తీసుకుపోయినాం. అక్కడ ఏదైతే జంబిగద్ద దగ్గర ల్యాండ్ ఉందో దాని మీద రోజు ఒక ప్రాబ్లం జరుగుతుంది. ఎక్కడి నుంచో వచ్చి ఆ ల్యాండ్ ప్లాట్లలో పట్టా కావాలని చెప్పి గుడిసెలేసుడు అని చెప్తున్నారు కనుక అట్లాంటివి కాకుండా మేడం కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి ఆదేశించడం జరిగింది. ఆ ప్లాటింగ్ మొత్తం ఒకసారి సర్వే చేసి ఎంత ఇవ్వగలుగుతాం, ఇక్కడ స్టేడియంకి ఇవ్వాలి, కొన్నింటికి కార్యక్రమాలకు ఇవ్వాలి కనుక పోగా ఎంత ఇవ్వగలుగుతాం అని చెప్పి డిసైడ్ చేసి చెప్పి ఆర్డీఓ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అది కూడా 9 రోజులు పూర్తి చేస్తాం. దానికి గౌరవ కలెక్టర్ గారు వచ్చినాక బాగా ప్రెషర్ పెట్టి ఇచ్చినందుకు గ్రామ ప్రజల తరఫున, నా నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు కలెక్టర్ గారు తెలియదు.